Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. I praise God for a wonderful climate that we could come together without any problems. ఇటు విధంగా మనందరం కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. I thank God for the way that He has been leading us, guiding us since yesterday, the meeting yesterday, today, and then tomorrow also. దేవుడు ఈ గత దినం నుండి ఈ దినం వరకు అదేవిధంగా రేపటి దినము రోజున కూడా నడిపించే విధానం బట్టి దేవుడు ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి నేను సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. It's a very wonderful gathering together to praise God, to worship and listen His words. దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. God has been speaking to us and we praise God, and it is a very privilege to be here in the presence of God. దేవుని సన్నిధిలో ఇటు విధంగా ఉండడము దేవుడిచ్చిన భాగ్యము. అదేవిధంగా ఈ సమయమందు వాక్యానికి నాకు వచ్చిన అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. I could feel the presence of God and the leading and guiding of God in our midst. మన మధ్యలో దేవుని ఆత్మ సంచరిస్తుందని నేను నమ్ముతున్నాను, భావిస్తున్నాను. It's my first time coming here in this Vijayanagaram, and I am thankful to God and thankful to Pastor for a very wonderful invitation that I enjoy the presence of God. విజయనగరం జిల్లాకి రావడము ఇది నా మొట్టమొదటిసారి. అదేవిధంగా నన్ను ఆహ్వానించిన ప్రేమానందం పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. It is the will of God that we are going to meditate on God's word. Mark chapter 8 verses from 22 to 26. వాక్యం ధ్యానించుట దేవుని చిత్తమని నమ్ముచున్నాను. మార్కు సువార్త 8 chapter 8 verses 22 to 26. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనము ధ్యానించుకుందాము. Somebody can read it in Telugu and we'll follow. Yes. అంతలో వారు బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డి వాని తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. 26. ఆయన ఆ గుడ్డి వాని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడుగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు నేను. అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు నీ ఊరిలోనికి వెళ్ళి వద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. చాలు. Hallelujah. హల్లెలూయా. It's a miracle that we are going to meditate for some time now. ఇంతో ఈ సమయంలో వాక్యం ధ్యానించుట ఇది ఒక అద్భుతమైన విషయము. In verse 22 it says they came to Bethsaida. 22వ వచనంలో తెలియజేయబడుతున్న మాట వారు బెత్సైదాకు వచ్చిరి. We understand Jesus with his disciples, they were coming to this village, and this village is a very popular, and we all know that this is a village belong to the disciple Peter. 22వ వచనంలో తెలియజేయబడుతున్న మాట లిఖించబడిన వాక్యము బెత్సైదాకు వచ్చిరి అనే వచనంలో చూస్తున్నది ఏంటంటే యేసయ్య తన శిష్యులతో పాటు ఒక ప్రాంతంలోకి వచ్చారు. అది చాలా ప్రత్యేకమైన ప్రాంతము, అది పేతురుకి సంబంధించిన ప్రాంతము. They were coming, they never had an intention to do ministry in Bethsaida, but we see he stopped in that place. బెత్సైదా అనే ప్రాంతంలో పరిచయం చేయాలనే ఆలోచన అయితే యేసు ప్రభువు కానీ లేకపోతే ఆయనతో ఉన్న శిష్యులకి కానీ లేదు. కానీ అక్కడ వాక్యంలో చూసిన విధంగా అక్కడ బెత్సైదాకు వచ్చి అక్కడ ఆగారని అక్కడ తెలియజేయబడుతుంది. He never had a plan to come to Bethsaida and do ministry, but he stopped over there. ఆయన పరిచర్య నిమిత్తము బెత్సైదాకు రాలేదు, కానీ అక్కడ ఆగినట్లుగా మనం చూస్తున్నాం.
So what made Jesus to stop at this Bethsaida? యేసయ్యకి ఏమి తోచి ఇక్కడ ఆగగలిగారు, లేకపోతే బెత్సైదా అనే ప్రాంతంలో యేసయ్య ఏది చూసి ఆయన అక్కడ ఆగారు, లేకపోతే ఆయన పరిచర్య అక్కడ ఆపివేశారు. We see some people brought a blind man and begged Jesus to touch him. Some people brought a blind man and begged Jesus to touch him. 22వ వచనంలో చూస్తున్నాము, అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డి వాణిని తీసుకొని వచ్చి, ఒక గ్రుడ్డి వాణిని తీసుకురావడం వలన యేసయ్య అక్కడ ఆగినట్టుగా మనం చూస్తాం. That is what we can see. Jesus stopped in that place. యేసయ్య ఆగడానికి కారణము ఒక గ్రుడ్డి వాణిని తీసుకురావడం వలన యేసయ్య అక్కడ ఆగినట్టుగా మనం చూస్తున్నాము. But there are many things that we have to understand. Jesus stopped here because the people brought a blind man and we see the attitude of the people. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శిష్యులు అక్కడికి వచ్చిన, లేకపోతే యేసయ్య అక్కడ ఎందుకు ఆగారు, లేకపోతే అక్కడ ఎందుకు గుడ్డివాణిని తీసుకొచ్చారంటే, అక్కడ మనుషుల యొక్క విధానాలు, లేకపోతే మనుషుల యొక్క నడవడిక, మనుషుల యొక్క విధానము తెలియజేయబడ్డానికి చూస్తున్నాము. So what was their attitude towards Jesus? They came and they begged Jesus, they requested Jesus, in fact they compelled Jesus to touch him. ఈ బెత్సైదా ప్రాంతంలో ఈ ప్రజలు ఆ గుడ్డివాణిని తీసుకొచ్చినప్పుడు ప్రాముఖ్యంగా ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, వారు యేసయ్యని అడిగిన విధానం, లేకపోతే ఆయనని బతిమలాడిన విధానం, లేకపోతే ఆయన్ని ప్రార్థించిన విధానం గురించి తెలియజేయబడుతుంది. That was the attitude Jesus liked. యేసయ్య అట్టి విధమైన విధానము మనుషులలో వెతుకుతున్నాడు, లేకపోతే అట్టి విధమైన విధానము ఆశిస్తున్నాడు. That was the attitude Jesus stopped over there. అట్టి విధమైన విధానము ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు యేసయ్య వారి మధ్యన ఆగి ఉంటున్నాడు. You know, Jesus never had a plan to come and do ministry here, and he never had a plan to be there. యేసయ్యకి ఇక్కడ పరిచర్య చేయాలని, లేకపోతే అక్కడ పరిచర్య చేయాలని అలా ఆలోచన అయితే లేదు కానీ, but Jesus always, we understand, he moved with the will of God. యేసయ్య అడుగుపెట్టిన ప్రతి చోట, లేకపోతే ఆయన చేసే ప్రతి పరిచర్య కూడా తండ్రి చిత్తానుసారముగా, తండ్రి చిత్త ప్రకారముగా వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాము. In John chapter 4 we understand, as Jesus was hungry, the disciples went to bring food for Jesus, but when they came to Jesus said, my food is to do God's will. యోహాను సువార్త 4వ అధ్యాయంలో తెలియజేయబడుతున్న మాట, ఆయన ఆకలి దప్పుకొనిచున్నాము, అప్పుడు శిష్యులు వెళ్ళి ఏదన్నా తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు అవిశ్వాసులారా, లేకపోతే ఇంకా అనేక విధముగా పదాలు చెప్తూ నా ఆకలి ఆత్మల కోసము, ఆత్మల రక్షణ కోసం అని తెలియజేయబడుతుంది, దేవుని రాజ్యం కోసం అని తెలియజేయబడుతుంది. See, Jesus knew what is the will of God and he was always with the will of God. యేసయ్యకి దేవుని చిత్తం ఏంటో తెలుసు. యేసయ్య ఎప్పుడు దేవుని చిత్త ప్రకారంగా నడిచిన వాడై ఉన్నాడు. So we understand it is the will of God and also the attitude of the people. The people came and begged Jesus to touch him. కాబట్టి ఇక్కడ చూస్తున్న వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే, మొదటిగా యేసయ్య దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నాడు. యేసయ్య ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానుసారంగా నడిచేవాడుగా చూస్తున్నాం. రెండవదిగా ప్రజల విధానం బట్టి, మన విధానాలను బట్టి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆగవాలా లేదా, ఉండాలా లేదా అనేది. Also we need to know, how do these people know Jesus has power to heal them? ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ప్రజలకి, అక్కడ ఉన్న వ్యక్తులకి యేసయ్య స్వస్థత చేయగలడు, యేసయ్య కార్యం చేయగలడని ఎలా తెలుసు, ఎలా గ్రహించగలిగారు? We need to know that Peter belongs to this village, and whenever there is a break, he used to go to the village and he shared about Jesus, the power of Jesus to his people. బెత్సైదా ప్రాంతంలో యేసయ్య అడుగు పెట్టక ముందే అసలు ఆ ప్రజలకి యేసయ్య గురించి ఎలా తెలియజేయబడింది, యేసయ్య గురించి ఎలా తెలుసుకున్నారు అనే విషయానికి వచ్చేసరికి, బెత్సైదా అనే ప్రాంతము పేతురుకి సంబంధించింది. పేతురుకి ఎప్పుడైతే మధ్యాంతర బ్రేక్ దొరుకుతుందో, లేకపోతే ఆయనకి ఎప్పుడైతే ఖాళీ సమయం దొరుకుతుందో, ఆయన బెత్సైదా ప్రాంతంకి వచ్చి యేసయ్య శక్తి గురించి, యేసయ్య చేసే కార్యాల గురించి తెలియజేస్తూ ఉండేవాడు. We understand, before Jesus told his disciples to go and preach and teach what he taught them, Peter knew
what is the mission of God. కాబట్టి యేసయ్య చెప్పిన విధముగా మీరు సర్వలోకము వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన మాట ప్రకారముగా పేతురు ఉన్న ఆ స్థలం ఆ బెత్సైదా ప్రాంతంలో తనకు ఖాళీ ఉన్న ప్రతి సమయంలో దేవుని సువార్త ప్రకటించేవాడు. యేసయ్య యొక్క గొప్పతనము, యేసయ్య యొక్క బలము, యేసయ్యకున్న ఆయన దేవుని చిత్తం ఏంటో తెలియజేయగలిగాడు. He already shared the power of Jesus to his people. That is the reason the people, when they heard Jesus is passing the village, they brought blind man to touch by Jesus. యేసయ్య రాక ముందే అంతకు ముందే పేతురు తన ప్రాంతం అంతటికి యేసయ్య సువార్త లేకపోతే యేసయ్య బలము గురించి తెలియజేయడం వలన యేసయ్య వచ్చిన సమయముకు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆయనని గ్రహించగలిగారు. ప్రజలందరూ ఆయనని ఆపగలిగారు. And you understand the attitude of the people. They came. In fact, they prayed to Jesus. ఇక్కడ ప్రజల విధానంకి వచ్చేసరికి వారు దేవునిని ఆపారు, దేవుని దగ్గరికి వచ్చారు, దేవునిని ప్రార్థించారు. We understand, Paul writes in Philippians chapter 4 verse 6. ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో He writes something very important about our prayer. మన ప్రార్థన గురించి చాలా ప్రాముఖ్యమైన విషయము తెలియజేయబడుతుంది. You can read in ఫిలిప్పీయుల పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో క్లుప్తంగా చేయబడుతున్న వచనము, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Here Paul writes, there are 4 words for us to understand the attitude of the prayer. ఇక్కడ పౌలు రాసిన ఈ పత్రికలో ఈ వచనంలో ప్రాముఖ్యంగా 4 విషయాలు చూస్తున్నాం. దేని గురించి అంటే ప్రార్థన యొక్క 4 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తున్నాము. He writes, he is telling we need to bring our supplications to God. ఇక్కడ మనం చూస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి విషయంలోనూ విజ్ఞాపముల చేత దేవునికి అప్పగించగలగాలి. The supplications, it means we need to be specified in our request to God. మన విన్నపములు అంటే ప్రతిదీ కూడా ఏమంటారు, కొన్నిసార్లు హోల్సేల్ ప్రార్థనలు చేస్తారు చూసారా, ఈ దేశాన్ని దీవించండి, ఈ రాష్ట్రాన్ని దీవించండి, ఇలాంటి హోల్సేల్ ప్రార్థనలు కాకుండా ప్రతిదీ ఏమంటారు సూటిగా ప్రతిదీ ఎంచి ప్రార్థన చేసేదాన్ని విన్నపం అంటాం. ఈ విధంగా విన్నపములు తెలియజేయబడడం, విన్నపములు దేవునికి ఇవ్వడము, అది మొదటి విషయం చూస్తున్నాం ఇక్కడ. It is talking about the particular of our need. The people came to Jesus and asked only one thing, to touch this blind man. అక్కడ ప్రజల దగ్గరకు వచ్చేసరికి బెత్సైదా ప్రాంతంలో ఉన్న ప్రజల దగ్గరకు వచ్చేసరికి వారిలో ఉన్న విధానంలో ప్రాముఖ్యంగా చూస్తున్నాము. యేసయ్య దగ్గరకు వచ్చి వారు కోరుకున్నది ఒకటే, మీరు ఆయనను ముట్టండి, ఆ గుడ్డి వ్యక్తిని ముట్టండి అని ఒకటి మాత్రమే విన్నపము కోరారు. The people, they have many needs. అక్కడ ప్రజలకు అనేకమైన అవసరతలు ఉన్నాయి. But they asked only one thing from Jesus. కానీ అవన్నిటిని విడిచిపెట్టి యేసయ్యని ఒకటి మాత్రమే అడిగారు. In fact, they did not ask anything for themselves. They asked for this blind man. ఆయన వచ్చిన తర్వాత, వీరు గ్రహించిన తర్వాత వారి సమస్యల గురించి కానీ వారికి సంబంధించిన విషయాల గురించి దేవుని అడగలేదు. కానీ ఒక్క గుడ్డి వాని స్వస్థత కోసం మాత్రమే యేసయ్యని అడిగినట్టుగా మనం చూస్తున్నాము. It is a revival meeting. We need to understand. We need to revive ourselves. We need to know how do we approach God. ఈ ఉజ్జీవ సభలకు వచ్చిన మనందరము అర్థం చేసుకోవాల్సిన విషయము, గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనము ఉజ్జీవపరచుకోవాలి. దేనికోసం ఉజ్జీవపరచుకోవాలంటే దేవుని దగ్గరికి ఏ విధంగా మనము దగ్గరికి రాగలము, దేవుని హృదయాన్ని ఏ విధంగా మనం హత్తుకోగలము అని గ్రహించే వారిగా మనము ఉండగలగాలి. Look at these people. We learn it's a wonderful act of prayer to Jesus. మనం ఈ బెత్సైదా ప్రాంత ప్రజల గురించి మనము చూసినప్పుడు వారి నుండి మనం నేర్చుకోగలిగే గొప్ప పాఠం ఏంటంటే వారు యేసయ్య కోసం ఎదురు చూసేవారిగా ఉన్నారు. When did we pray for a particular thing in our life? మనము ప్రాముఖ్యమైన విషయము, ఒక ప్రాముఖ్యమైన పరిస్థితి గురించి మనం ప్రార్థన చేసినప్పుడల్లా many times our prayer with many things, we are not particularizing in our prayer. మన ప్రార్థన అనేక విధాలుగా తీసుకెళ్ళిపోతూ ఉంటాం. అనేక విధమైన సమస్యలతో, అనేక విధమైన ఆలోచనలతో, అనేక విధమైన పరిస్థితులతో, లేకపోతే అనేక విధమైన విన్నపములతో మన ప్రార్థనని ఉంచుతూ ఉంటాము. You need to know what you need now in this time, in this age. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయమందు మనకు కావాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి, మనము అడగాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి, మనము పెట్టాల్సిన ప్రాముఖ్యమైన విన్నపం ఏంటో
ఏంటో మనం గ్రహించేవారిగా ఉండగలగాలి. Many times our words are not heard because we are not particular in our approach to God. చాలాసార్లు మన ప్రార్థనలకి జవాబు రాదు, చాలాసార్లు మన ప్రార్థనలకి సమాధానం రాదు. ఎందుకంటే మనము చేస్తున్న ప్రార్థనలో ప్రాముఖ్యమైన విన్నపము తెలియజేయలేకపోతున్నాము. You need to be particular in your approach to God and you will see the power of God in your prayer. మీ ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి. మీ ప్రార్థనలో చేస్తున్నప్పుడు మీ ప్రాముఖ్యమైన విన్నపం ఏంటో దేవునికి తెలియజేసేవారుగా ఉండాలి. అప్పుడు ఆయన మీ ప్రార్థనలో బలం ఉంటుంది. మీ దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. So that's the reason Paul writes to Philippian church, you have to pray with the particular things. దీనికి కారణంగానే పౌలు ఫిలిప్పీయుల పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో చాలా స్పష్టంగా రాస్తున్న మాట, దేనిని గురించి చింతించరు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. So let us stop asking God many things but ask particular thing what you need now. దేవునిని అనేక విషయాలు అడగడం మానేసి ఈ రోజు నుంచి అయినా మనము నేర్చుకోవాల్సిన లేకపోతే అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ప్రాముఖ్యమైన విన్నపము అడగాలి. ఆయన దగ్గర ప్రాముఖ్యముగా ఒక విన్నపము పెట్టగలగాలి. But you need to understand here in the context, the people were not asking for themselves, they were asking for another person. ఈ బెత్సెదా ప్రాంత ప్రజల్లో ఇక్కడ మనం చూడగలిగే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు వారి కోసము దేవుని ఏం అడగట్లేదు కానీ, లేకపోతే వారి పరిస్థితుల గురించి, వారి కుటుంబ క్షేమాల గురించి ఏ విన్నపాలు పెట్టలేదు కానీ, వారు ఎదుటి వ్యక్తి బాగుపడాలని, ఎదుటి ఒక గుడ్డి వ్యక్తి స్వస్థత పొందాలని కోరుకున్నారు. అది ప్రాముఖ్యమైన విషయము ఆ బెత్సెదా ప్రజల నుంచి మనం చూస్తున్నాం. That's a very effective prayer when we ask for somebody else. అది ఒక బలమైన ప్రార్థన మనం ఎదుటి వారికి చేయగలిగేది. So we need to check ourselves. This is a revival meeting, so we need to revive ourselves. కాబట్టి మనం ఈరోజు పరిశీలన చేసుకోగలగాలి. ఈ ఉజ్జీవ సభలలో ఈ మనకు మనం ఉజ్జీవపరచుకోగలగాలి, మనము మారు మనసు పొందగలగాలి. And Paul writes, as I told you, there are 4 words he uses. First, supplication. Second, he says your prayer with thanksgiving, and you need to request to God 4 things. కాబట్టి ఇక్కడ ఈ ఫిలిప్పీయుల 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు 4 విధములైన ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాడు. మొదటిగా విన్నపములు తెలియజేయాలని, రెండవదిగా ప్రార్థనతో కూడిన కృతజ్ఞతలు, దాని తర్వాత దేవునికి చింతించకూడదని తెలియజేస్తుంది. So you need to pray with thanksgiving. మనము కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయగలిగే వారిగా ఉండాలి. So we need to check ourselves, when did we pray with thanksgiving? మనము కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయగలుగుతున్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. We have received many things from God, but we forgot to give thanks to God. దేవుని దగ్గర మనం అనేక విషయాలు పొందుకున్నప్పటికీ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే వారిగా మనం ఉండలేకపోతున్నాము. And today you remember the rain came, but rain now stopped. మనందరం చూస్తున్నాము, వర్షాకాలం, తుఫాను ఉంది, ఇంతవరకు వర్షం పడుతూనే ఉంది సాయంత్రం వరకు. ఇప్పుడు వర్షం లేదు. So like this there are so many reasons to give thanks to God. ఇలాంటి విషయాలు చాలా మటుకు ఉన్నాయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగేవి. If it is raining, can we be seated like this? ఒకవేళ వర్షం పడితే ఇదే చోట మనం ఇలా కూర్చోగలుగుతామా? But God already sent before and now no rain. దేవుడు ముందుగానే ఆయన వర్షము పంపించి పూర్తి చేసేసుకుని ఇప్పుడు మనం అందరం కలిసి ఇలా కూర్చోవడానికి ఆయన గొప్ప ఆధిక్యత, ధన్యత, భాగ్యము మనకు అనుగ్రహించాడు. So even the small things God cares for us. ప్రతి చిన్న విషయం కూడా దేవుడు మన కోసము దాచి ఉంచుతున్నాడు, లేకపోతే మన కోసము మోస్తున్నాడు, భారం మోస్తున్నాడు. So our prayers should have thanksgiving to God. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థనకు కూడా కృతజ్ఞత అర్పణ ఉండాలి. And finally Paul writes in saying that we need to request God. కాబట్టి ఆఖరిగా మనం చూస్తున్నాము దేవుని అడగాలి, లేకపోతే కోరవాలి. So here the people also, they begged Jesus. In fact, they humbled themselves. ఇక్కడ బెత్సెదా ప్రాంత ప్రజలు చేసిన 2 విషయాలు ఏంటంటే, మొదటిగా దేవునిని అడిగారు, దేవునిని అడిగారు, రెండవదిగా దేవునికి ప్రార్థించారు. So Jesus stopped over there because it's a will of God and also the attitude of the people who
prayed to Jesus. యేసయ్య అక్కడ ఆగడానికి ప్రాముఖ్యమైన కారణాలు ఏంటంటే, మొదటిగా అది దేవుని చిత్తమని నమ్మాడు. రెండవదిగా అక్కడ ప్రజల యొక్క విధానము, ప్రజల యొక్క నడవడిక ఆయనను అక్కడ ఆపివేసింది. And then we are coming to the first point. I'm going to finish it within the time. There are three things that we are going to learn from this miracle. ఈ ప్రాముఖ్యమైన అద్భుతం నుండి మనం 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం, ధ్యానించుకోబోతున్నాం. Verse 23, it says, he took the blind man by the hand and led him outside the village. When he had spit on the man's eyes and put his hands on him, 23వ వచనం, Jesus asked him, do you see anything? 23, verse 23, 8, chapter 8. John 8, Mark 8, sorry 23, yeah. మార్కు సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో చూస్తున్నాం అక్కడ మాట. ఆయన గుడ్డి వాని చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వాని అడుగగా. The first thing you need to know here, Jesus took this blind man out of the village. ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తున్న విషయం ఏంటంటే, యేసయ్య గుడ్డి వానిని ఆ ఊరు నుండి బయటకు తీసుకొచ్చున్నాడు. So the first thing you need to give a question. Why did Jesus take this man out of the village? మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అడగవలసిన ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఎందుకు ఆ గుడ్డి వానిని ఆ ఊరు నుండి బయటకు తీసుకొచ్చున్నాడు? So the first point here, the curiosity of the miracle. Curiosity of the miracle. ఆసక్తి, ఆతృత. So we need to know the answer why Jesus took this blind man out of the village. ఇక్కడ యేసయ్య ఎందుకు, ఇక్కడ రాయబడిన వాక్యం విధంగా ఊరు వెలుపలకి గుడ్డి వానిని బయటకు తీసుకొచ్చున్నాడు. And also he touched him and he asked him a question, do you see anything? ఆయన ఊరి వెలుపలకి అంటే ఊరి నుండి బయటికి తీసుకురావడమే కాక ఆయనను ముట్టి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటంటే, నీకేమైనాను కనబడుచున్నదా అని అడుగుతున్నాడు. So again our curiosity continues. మన ఆసక్తి ఇంకా ముందుకు కొనసాగుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ Jesus was asking this question. యేసయ్య ఈ ప్రశ్న అడుగుతున్నారు. Why he asked this question to this blind man? యేసయ్య ఈ ప్రశ్న ఎందుకు గుడ్డివానికి అడుగుతున్నాడు, నీకు ఏమైనా కనబడుతున్నదా అని. There are two whys are here that are the curiosity for us to know why did he take this blind man out of the village and why he asked him a question, do you see anything? ఇక్కడ మనం చూస్తున్నది 2 విషయాలు. మొదటిగా ఎందుకు యేసయ్య, 2 ప్రశ్నలు ఏంటంటే, ఎందుకు యేసయ్య ఊరి బయటకి గుడ్డివాణిని తీసుకురావాలి, ఎందుకు ఆయనను అక్కడే ముట్టుకోవాలి, రెండవదిగా ఎందుకు నీకు ఏదైనా కనబడుచున్నదా అని ఆయనను అడగాలి. Do you need to know the question, the answer? నీకు సమాధానం కావాలా ఆ ప్రశ్నలకి? The curiosity, ఆసక్తి. The curiosity, we need to know the answer. Many times we read this passage, we must have not asked the question. చాలాసార్లు మనం వాక్యం ధ్యానించుకున్నప్పుడు మన ప్రశ్నలకి సమాధానం కోసం మనం ఆసక్తి కలిగి ఉండము. So maybe something it is not there, the answer is not in this writings. సమాధానము ఈ లేఖన భాగంలో లేకపోయి ఉండొచ్చు. But we need to know the answer. కానీ మనం సమాధానం తెలుసుకునే వారిగా ఉండగలగాలి. The answer is not there, but we need to know the answer. సమాధానం ఇక్కడ లేదు, కానీ మనం తెలుసుకునే వారిగా ఉండగలగాలి. So we may be thinking, all right, Jesus healed people instantly, immediately. Even you can think about the Jairus' daughter who was dead. Jesus raised her immediately. కాబట్టి మనము ఇక్కడ కొన్ని ప్రశ్నలకి సమాధానం ఎదురు చూస్తున్నప్పుడు, యేసయ్య గురించి, యేసయ్య చేసే అద్భుతాలు, యేసయ్య చేసే ఆశ్చర్యమైన కార్యాల గురించి చూస్తున్నప్పుడు, యేసయ్య చాలా తొందరగా, అతివేగంగా, లేకపోతే వెంటనే ఆయన అద్భుతాలు జరిగించేవాడుగా చూస్తున్నాం. ఆయన చేసే ప్రతి అద్భుతాల్లో, ఆయన చేసే ప్రతి ఆశ్చర్యమైన కార్యాల్లో వెంటనే ఆయన స్వస్థతలు జరిగించడం, వెంటనే ఆయన అద్భుతాలు జరిగించడం చూస్తున్నాం. ఈవెన్ ఒక విషయంలో ఆయన చనిపోయిన ఒక స్త్రీని వెంటనే తిరిగి జీవము తీసుకొచ్చి లేపేవారుగా కూడా చూస్తున్నాము. So there are miracles that Jesus did very immediately, but here Jesus is asking a question,
do you see anything? యేసయ్య అంత వేగముగా అంత తొందరగా వెంటనే ఆయన అన్ని స్వస్థత కార్యాలు అన్ని అద్భుతాలు జరిగించిన వ్యక్తి, అలాంటిది ఇక్కడ గుడ్డివాణిని ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు? ముట్టిన తర్వాత లేకపోతే వేసి ఆ కంటికి రాసిన తర్వాత నీకేమైనా కనిపిస్తుందా అని ఎందుకు అడుగుతున్నారు? Was it a bad day for Jesus? అది యేసయ్యకి ఒక చెడు రోజా? Was he losing his power? లేకపోతే యేసయ్య దగ్గర బలం లేకున్నదా? We understand that every day is a good day for us. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని నమ్ముకున్న వారిగా మనకి ప్రతిరోజు మంచి రోజే. Only we have categorized, we have separated the good day, bad day, and even good time, bad times. మనుషులుగా మనము వేరు చేసుకున్నాం, మంచి రోజు చెడు రోజు, మంచి సమయం చెడు సమయం అని. But for God, every day, every time is good. కానీ దేవునికి సమస్తము మంచే. దేవుని దృష్టిలో ప్రతిరోజు మంచి రోజే, ప్రతి సమయము మంచి సమయమే. And he was not losing his power because his power is always the same forever. యేసయ్య శక్తి విడిచిపెడుతున్నట్టు మనం ఇక్కడ చూడట్లేదు, లేకపోతే యేసయ్య శక్తి కోల్పోయినట్టుగా చూడట్లేదు. కానీ ఆయన శక్తి ఎప్పుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే ఉంటుంది, ఆయన బలము, ఆయన శక్తి. So the curiosity of the miracle leads us to the context of the miracle. ఇక్కడ మనము చూస్తున్న విషయము ఆ అద్భుతంకు జరిగిన ఆ ఆసక్తి ఏదైతే ఉందో ఆ కార్యముకు వెనకాతలు ఉన్న మర్మములు తెలియజేసేలాగా ముందుకు తీసుకెళ్తుంది. If you want to know the answer, we must go back and see the context of the miracle. మీకు దీనికి సమాధానము తెలియజేయబడాలంటే దీనికి ఉన్న సారాంశము తెలియాలి. There was another miracle that happened when you read the beginning of this chapter 8. ఈ మార్కు సువార్త 8వ అధ్యాయంలో దీనికి పైగా వెళ్ళినప్పుడు ఇంకొక ఇంకొక విషయం తెలియజేయబడుతుంది. Jesus did a miracle by feeding nearly 4,000 people. ఇక్కడ మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసినప్పుడు You can read verse 7వ వచనంలో చూస్తున్నాము. verse 6. 5వ వచనం నుంచి ఆయన యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా వారు 7 అనేది. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నుండి ఎత్తిరి. Verse 6 and 7 is talking about the sources of the miracle. Jesus received only 7 loaves of the bread and only few fishes and he blessed them. ఇక్కడ యేసయ్య చేసిన కార్యములో మూల కారణాలు చూస్తున్నాము. యేసయ్య కార్యం జరిగించడానికి ముందు, యేసయ్య ఒక అద్భుతం జరిగించడానికి ముందు ఆయన దగ్గరికి 7 చేపలు తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాము. So Jesus blessed the bread and even the fishes, the few small fishes, and it is all multiplied. It is all blessed by the hands of Jesus. యేసయ్య వాటిని దీవించగా, చిన్న చేపలను పెద్ద చేపలను రొట్టెలను దీవించగా అనేక మంది తృప్తి పొందే విధంగా, లేకపోతే అనేక మంది భోజనం చేసే విధంగా ఆశీర్వదించబడ్డాయి. So he blessed and gave it to the disciples, and the miracle happened not from the disciples' hands, by the hands of Jesus. యేసయ్య ఆశీర్వదించిన తర్వాత ఆ రొట్టెలు చేపలు అందరికీ పంచిపెట్టబడ్డాయి. శిష్యుల ద్వారా పంచిపెట్టబడినప్పటికీ ఆ ఆశీర్వాదము శిష్యుల దగ్గర నుండి రాలేదు, కానీ యేసయ్య దగ్గర నుండి వచ్చినట్టుగా చూస్తున్నాము. So when the bread was coming more and more from the hands of Jesus, some people they gave few small fishes to him. ఈ రొట్టెలు అధికమవుతున్నాయి కొద్దీ, పంచే కొద్దీ, ఇంకా ఎక్కువ అవుతున్నాయి కొద్దీ, ఇంకా యేసయ్య చేసిన కార్యమును చూసి కొంతమంది వాళ్ళకి దగ్గరలో ఉన్న చిన్న చేపలను తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాము. Even the small fishes, Jesus blessed them. 7వ వచనంలో చూస్తున్నాం, కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. Jesus accepts everybody. యేసయ్య అందరినీ ఆయన దగ్గరికి తీసుకుంటాడు. Hallelujah. అంగీకరిస్తాడు. Hallelujah. So in this meeting also I see many small people are also there. Yes. They were like the small fishes. మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే మన మధ్యలో
పెద్ద చేపలు ఉండొచ్చు, చిన్న చేపలు ఉండొచ్చు, ఎలాంటి చేపలైనా దేవుడు అందరినీ సరిసమానంగా దగ్గరికి తీసుకుంటాడు, దగ్గరికి అంగీకరిస్తాడు. ఏ భేదాలు ఉండవు, ఏ పక్షపాతం ఉండదు. Jesus blesses not only the big people, even the small ones, they will be blessed. దేవుడు పెద్దవారినే కాదు, చిన్నవారినే కాదు, ఆయన సమస్త ప్రజలను దీవించేవాడిగా మనం చూస్తున్నాం. As he blessed the small fishes, Jesus also ready to bless all of you. ఆయన చిన్న చేపల్ని దీవించినప్పుడు, పెద్ద చేపల్ని రొట్టెలను దీవిస్తూ పాటు ఆయన చిన్న చేపల్ని దీవించినప్పుడు మనందరినీ కూడా దీవించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాడు. Praise God. హల్లెలూయా. Hallelujah. And we see the people who ate, they were fully satisfied. ఆ భోజనం చేసిన వారందరూ తృప్తి పొందినట్టుగా వాక్య భాగం తెలియజేస్తుంది. Whenever what God gives to us, we will be fully satisfied. దేవుడు మనకి ఏది ఇచ్చినా తృప్తిగానే ఇస్తాడు మనకి. We need to remember there are so many things God has been giving to us. మనము గ్రహించాలే కానీ దేవుడు మనకు అనేక విషయాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. We need to see that we should be fully satisfied. మనము పూర్తిగా అనుభవించేలాగా, లేకపోతే పూర్తిగా తృప్తి పొందే వరకు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. Whatever God gives to us, even the husband, wife and children, you need to be fully satisfied. దేవుడు మనకి ఏది ఇచ్చినా, అది భర్త అయినా, లేకపోతే భార్య అయినా, పిల్లలైనా, కుటుంబం అయినా, అది పూర్తిగా ఆ తృప్తి పొందే విధంగానే దేవుడు అనుగ్రహిస్తాడు. Because it is all God's doing, never forget it. ఎందుకంటే అది మనిషి చేత చేయబడింది కాదు కానీ దేవుని చేత చేయబడింది. Even the places that God gives to you, whether small or big, doesn't matter, you need to be fully satisfied. దేవుడు మీకు ఇచ్చే చోటు, స్థలము, పని, వృత్తి, వ్యాపారం ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు ఆయన చిత్త ప్రకారంగా మీకు ఇచ్చాడని నమ్మాలి, అందులో మంచి ఉంటుందని గ్రహించగలగాలి. We should be praising God, we should be thanking God. Whatever that God gives to us, we should be fully satisfied. దేవుడిచ్చిన సమస్త విషయాల్లో కూడా ఎదుటి వారితో పోల్చుకోకుండా ఆయన స్తుతించగలగాలి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగాలి. God looks at our heart. దేవుడు మన హృదయాన్ని చూసేవాడిగా చూస్తున్నాం మనం. If you are satisfied, God blesses more and more. మనము తృప్తి పొందాము అని ఆయన గ్రహిస్తే, ఆయన తెలుసుకుంటే ఆయన ఇంకొంచెం ఎక్కువ దీవిస్తాడు. And you see, they were fully satisfied, and the leftovers, they filled it for 7 baskets full. వాళ్ళందరూ తృప్తిగా భోజనం చేసిన తర్వాత, అక్కడ ఉన్న శిష్యుల చేత పంచబడిన వ్యక్తులు, ఆ ప్రజలు, వాళ్ళందరూ తృప్తిగా భోజనం చేసిన తర్వాత మిగిలిన గంపలు 7గా చూస్తున్నాం. 7 గంపలు మిగిలినట్టుగా There చూస్తున్నాం. were 4,000 people, they ate and they were joyful and peaceful. So Jesus finished his miracle and he is moving on to another place. ఆయన 4,000 మంది జనాంగంకి ఆ చేపలు, ఆ రొట్టెతో ఆయన వారందరికీ తృప్తి పొందనిచ్చినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాత ఆయన అక్కడ అద్భుతం జరిగించి వేరే ప్రాంతంకి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. As he was going with his disciples to another place, ఆయన శిష్యులతో పాటు వేరే ప్రాంతమునకు వెళ్తున్నప్పుడు, verse 11 is telling, the Pharisees came to Jesus and came to test him. 11వ వచనంలో చూస్తున్నాము, ఫరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి పరీక్షిస్తున్నట్టుగా మనకు వాక్య భాగం తెలియజేస్తుంది. Jesus was not listening to them. యేసయ్య వారి మాటలు వినట్లేదని కూడా లేఖన భాగం తెలియజేస్తుంది. Because that was unnecessary. ఎందుకంటే అవి ఆయనకి అనవసరము. Verse 13 says, then he left them, got back into the boat and crossed on the other side. 13వ వచనంలో ఏం చూస్తున్నామంటే ఆయన వారి మాటలు పట్టించుకోకుండా ఆయన తిరిగి ఓడ ఎక్కి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయానని తెలియజేయబడుతుంది. Verse 14 it is telling the disciples had forgotten to bring bread with them. 14వ వచనంలో చూస్తున్నాము, వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మర్చిరి, దోణిలో వారి యొద్దకు ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. You can think about that. The disciples were fully satisfied. They must have eaten more and more. They forgot to bring the 7 baskets full of the leftovers. యేసయ్య చేసిన అద్భుతంలో మిగిలిన గంపలు 7. ఆ 7 గంపలు యేసయ్యతో పాటు శిష్యులు తిరిగి ఆయన వెళ్తున్న ప్రాంతానికి తీసుకురావడం మర్చిపోయారు. వారి దోణిలో మిగిలిపోయిన గంపలు లేనట్టుగా చూస్తున్నాము. That was the context among the disciples. They forgot to bring the leftovers. అదే ఇక్కడ మనం చూస్తున్న శిష్యుల యొక్క ప్రాముఖ్యమైన విషయం, వారు మర్చిపోయారు. వారు ఆ మిగిలిపోయిన 7 గంపలను తీసుకురావడం మర్చిపోయినట్టుగా చూస్తున్నాం. Jesus came to them. యేసే వారి దగ్గరికి వచ్చి and he was giving them a lecture. వారి దగ్గరికి వచ్చి ఒక బోధ చెప్తున్నాడు, లేకపోతే వారికి జ్ఞానం ఇస్తున్నాడు. He was telling them to learn something important. He was telling, be careful
Jesus warned them, watch out for the yeast of the Pharisees and the on that of Herod. వారు 15వ వచనం, ఆయన చూచుకొనుడి పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండి గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. In fact, Jesus gave them a big warning. యేసయ్య వారికి ఒక ఏమంటారు, హెచ్చరిక ఇచ్చినట్టుగా చూస్తున్నాం. వార్నింగ్, బీ కేర్ఫుల్. ఒక పెద్ద హెచ్చరిక శిష్యులకు యేసయ్య ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. బట్ వాట్ వాస్ హ్యాపెనింగ్ అమంగ్ ద డిసైపుల్స్? శిష్యుల మధ్యలో ఏం జరుగుతుందంటే దే డిస్కస్డ్ విత్ వన్ అనదర్. వారు ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అండ్ సెడ్ ఇట్ ఈస్ బికాస్ వీ హావ్ నో బ్రెడ్. వర్స్ 16. yes 16వ వచనంలో చూస్తున్నాము, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకుంటున్నారు. Now Jesus knew everything because he is omniscience, he is omnipotent, and he knows everything. ఆయన ఇక్కడ ఈ విషయము, ఈ వచనము లేకపోతే ఇంతవరకు చదవబడిన వాక్యము దేని గురించి తెలియజేస్తుందంటే యేసయ్య సర్వజ్ఞాని. So you can count how many questions Jesus asked to them in verses 17 and 18. కాబట్టి 17-18 వచనాల్లో యేసయ్య వారిని ఎన్ని ప్రశ్నలు అడిగారో మీరు లెక్క పెట్టవచ్చు. Even 19 verse 3 verses Jesus asked them the question again and again. 17, 18, 19 వచనాల్లో యేసయ్య అనేక ప్రశ్నలు ఆయన శిష్యులకి అడిగినట్టుగా మనం చూస్తున్నాము. He was telling, why are you talking about not having bread? ఈ 17 17 ఈ 17వ వచనంలో చూసినట్లయితే యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? Do you still not see or understand? మీరింకను గ్రహింపలేదా, వివేచింపలేదా? Or your hearts hardened? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? You have eyes but fail to see. మీరు కన్నులుండియు చూడరా? You have ears but fail to hear. చెవులుండియు వినరా? And most importantly, Jesus is asking, యేసయ్య అడుగుచున్నారు, you have eyes but you don't see. జ్ఞాపకము చేసుకొనరా? మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము చేసుకొనరా? Now the curiosity you need to know, why did Jesus take this blind man out of the village with his disciples? Because the disciples need to know something very important. కాబట్టి మనము ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమాధానం, యేసయ్య ఎందుకు బెత్సైదా ప్రాంతంలో ఉన్న ప్రజల నుండి ఆ గుడ్డి వాణిని చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చి అక్కడ ముట్టి స్వస్థపరిచాడు? తర్వాత ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు? ఎందుకంటే అది ఆయన శిష్యులకు ఒక పాఠం నేర్పించడానికి. We are now moving to the last point, the central theme of this miracle. మనం ఆఖరిగా ముఖ్యమైన విషయం నేర్చుకోవడానికి వచ్చాము, ఆఖరి విషయంలోకి వచ్చాము. What is the central theme of this miracle? The disciples need to get the second touch of Jesus. Disciples need to get the second touch of Jesus. ఇక్కడ మధ్యంతరమైన ప్రాముఖ్యమైన విషయానికి వచ్చేసరికి యేసయ్య నుండి మరొక ముట్టుదల లేకపోతే యేసయ్య నుండి జరగబోయే మరొక కార్యం గురించి తెలియజేయబడుతుంది. They had the first touch, that's why they were following Jesus, but they did not know who Jesus is. They were following Jesus but without knowing who Jesus is. అక్కడున్న ప్రజలు లేకపోతే అక్కడ వారు యేసయ్య ఎవరో తెలియకుండానే ఆయనను వెంబడించే వారిగా ఉంటున్నారు. We need to check ourselves. It is a revival meeting. మనం పరిశీలన చేసుకోవాలి, ఇది ఉజ్జీవ సభ. We are following Jesus with this first touch. ఆయనని మనము వెంబడిస్తుంది మొదటి స్పర్శతో. Maybe most of us are following same like the disciples without knowing who Jesus is in our life. ఆయన ఎవరో ఆయన ఏంటో అని పూర్తిగా తెలియకుండానే ఆయన వెంబడించే వారిగా మనలో చాలా మంది
ఉంటున్నాము. If Jesus is with us, he meets all our needs. యేసయ్య మనతో ఉంటే సమస్తము మనకు సమకూడి జరుగుతుంది, మనకు సమస్తం అనుగ్రహించబడుతుంది. But many times we are worried about many things. కానీ చాలా సార్లు మనం చాలా విషయాలకి భయపడుతూ ఉంటాము, చింతిస్తూ ఉంటాము, కంగారు పడుతూ ఉంటాము. Like these disciples, they were worried about that survival, the bread. అక్కడ శిష్యులు వారు మర్చిపోయిన 7 గంపల గురించి ఎలాగైతే ఆహారము ఉండదేమో అని ఎలాగైతే కంగారు పడ్డారో మనము ఆ విధంగా మన ప్రతిరోజు పరిస్థితుల్లో చింతించేవారుగా, కంగారు పడేవారుగా ఉంటున్నాము. They did not know Jesus is the bread of life. వారికి తెలియని విషయం ఏంటంటే యేసయ్యే జీవము, యేసయ్యే జీవము గల, లేకపోతే యేసయ్యే జీవాహారం అయి ఉన్నాడని. Jesus already taught in another occasion. Jesus said, I am the bread of life. యేసయ్య మరొక విషయంలో ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే నేనే జీవాహారం అయి ఉన్నాను అని. So the disciples did not know that Jesus is God. కాబట్టి అక్కడున్న శిష్యులకి తెలియబడని విషయం ఏంటంటే యేసయ్య దేవుడని తెలుసుకోలేకపోయారు. That's the reason Jesus touched this blind man second time, so that the disciples will understand that they need the second touch of Jesus. కాబట్టి ఇక్కడ యేసయ్య ఎందుకు అంటే ఇక్కడ యేసయ్య ఇక్కడ ముట్టినప్పుడు ఆయన తాకిన తర్వాత ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు, నువ్వేం చూడగలుగుతున్నావని ఎందుకు ఆ ప్రశ్న యేసయ్య అడిగారు. మన సమాధానం ఏంటంటే మొదటి స్పర్శకి ఆయన చేసిన కార్యాలు చూసాం కానీ ఆయన ఎవరో తెలుసుకోలేకపోయాము. రెండవ స్పర్శకైనా మనం ఆయన ఎవరో గ్రహించగలుగుతామని ఆయన అక్కడ పరీక్ష చేస్తున్నట్టుగా తెలియజేయబడుతుంది. So on this day now, if you are worrying about so many things, ఈ రోజు ఉన్న మన పరిస్థితుల్లో మనం ఏవైనా విషయాల్లో మనము కంగారు పడినట్లయితే, చింతిస్తున్నట్లయితే, if you are not joyful and peaceful, ఒకవేళ మీరు సంతోషంగా, సమాధానంగా, శాంతితో లేకపోయి ఉంటే, you need the second touch of Jesus. మీకు యేసయ్య నుండి వచ్చు రెండవ స్పర్శ అంటి తీరాలి, వచ్చి తీరాలి. That is a revival on this day. అదే ఈ రోజుటి ఉజ్జీవము. You need to get the second touch of Jesus. Without the second touch, you should not go from here. మీకు యేసయ్య యొక్క రెండవ స్పర్శ మీకు అనుగ్రహించబడాలి. అది అనుగ్రహించబడితేనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళగలరు. You should not be worrying about many things, because Jesus is with us and he takes care of us nicely and wonderfully. ఆయన యేసయ్య సమస్త కార్యాలు చేయగలడు కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన స్పర్శ పొందుకున్నప్పుడు మనం బలం పొందుకుంటాము. ఆయన సమస్త కార్యాలు చేయగలడని పూర్తి నిరీక్షణ ఆయన పైన ఉంచగలుగుతాము. So we need to have an intimate relation with Jesus, because he is the God of the Bible. మనము ఆయనతో ఏ విధమైన అన్యోన్యత సంబంధం కలిగి ఉండగలగాలంటే ఆయనే వాక్యం అని నమ్మి వారు ఉండగలగాలి. So let us have a wonderful relation with Jesus, because he is for us. కాబట్టి మనందరము దేవునితో, యేసయ్యతో అన్యోన్యత సహవాసం లేకపోతే మంచి సంబంధము కలిగే వారిగా ఉండగలగాలి. ఆయనతో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. So may God bless us. And thank you for this good opportunity. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ సమయము, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. థాంక్యూ.